హాయ్ గాయ్స్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహెట్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ గైస్. ఈరోజు November 1st మార్నింగ్ 10 o'clock అయింది టైం. ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ లాస్ట్ మినిట్లో ఏమైనా ప్యాకింగ్ ఉందా అని చెప్పేసి చెక్ చేసి నాకు కావాల్సినవన్నీ ఇట్లా సైడ్కి పెట్టేశాను అనమాట. బికాజ్ ఈరోజు మనం బెంగళూరుకి బయలుదేరుతున్నాము. డెలివరీ టైం కూడా ఇంకా నియర్ బై ఉంది కదా. డాక్టర్ చెప్పారు కదా November 20 తర్వాత ఎప్పుడైనా కావచ్చు అని చెప్పేసి. లాస్ట్ మినిట్ వరకు ఇక్కడే ఉంటే కష్టం అయిపోతుంది. మళ్ళీ సడన్గా ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే కూడా వెళ్ళడానికి చాలా కష్టం కదా అని చెప్పేసి డాడీ నేను ఈరోజే బయలుదేరుతున్నాము. ఎస్, డాడీ డ్రాప్ చేయడానికి వస్తున్నారు గైజ్ నన్ను. మమ్మీ ఇంకా కొన్ని రోజుల తర్వాత వస్తా అని చెప్పినారు. ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఏదైనా మిస్ చేసినానా అని చెప్పేసి, ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న మిస్ అయినా కూడా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొస్తారు కాబట్టి నో ప్రాబ్లం. బట్ యా, వెళ్ళే ముందర ఐఎమ్ జస్ట్ సీయింగ్. నా రూమ్లో బాగా నీట్గా నోటీసబుల్గా కనిపించేది నా విజన్ బోర్డ్ అనమాట. అటు సైడ్ పెట్టుకొని ఉంటాను. అసలు ఈ విజన్ బోర్డ్ ఎంత పవర్ ఉందో ఐఎమ్ జస్ట్ రియలైజింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 4 years నుండి ఎవ్రీ ఇయర్ విజన్ బోర్డ్స్ అయితే చేసుకుంటున్నాను. బట్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ గైస్. దీంట్లో అనుకోండేటివి నేను ఏమేమైతే ఇక్కడ విజన్ బోర్డ్లో అనుకున్నానో అవి ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినాయని అనిపిస్తోంది నాకు. దాంట్లో కొన్ని అయితే ఇంత తొందరగా అయినాయా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట. చిన్న చిన్నవి కాలేదు, బట్ దోస్ ఆర్ మెటీరియలిస్టిక్ థింగ్స్. లైక్ బ్యాగ్ ఏదో తీసుకోవాలనుకున్నా, వాచ్ ఏదో తీసుకోవాలనుకున్నా, అవన్నీ ఫుల్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాబట్టి నేను అసలు దాని గురించి పట్టించుకొని ఇయర్ కాకపోతే నెక్స్ట్ అవుతుంది. అండ్ ఐ వాంటెడ్ టు లూజ్ వెయిట్. అది జరగదన్నమాట ఇప్పుడే. సో ఇట్స్ ఓకే. కొన్ని చాలా పాజిటివ్వి జరిగినప్పుడు కొన్ని జరగకపోయినా కూడా అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దీనివల్లే జరగలేదు, ఐఎమ్ సో హ్యాపీ. అది జరగకపోవడమే మంచిదైంది. ఐ గాట్ ఈవెన్ మోర్ బిగ్గర్ బ్లెస్సింగ్ అని చెప్పేసి. సో యా, ఇట్స్ ఎ సైన్ గైజ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు విజన్ బోర్డ్స్ ప్రిపేర్ చేసుకోకపోతే చేసుకోండి. అంటే జస్ట్ ఏదో న్యూ ఇయర్ వచ్చేసింది కదా, ఏదో ఒక బొమ్మలు చూసి అతికిచ్చేద్దామని కాదు. విజన్ బోర్డ్ ప్రిపేర్ చేయాలంటే మీకు అట్లీస్ట్ ఒక 2 months ముందు నుండి అయినా కూడా మీరు ఆలోచించుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ లైఫ్ ఎలా ఉండాలి, మీకు లైఫ్లో ఏం కావాలి అనే క్లారిటీ మీకు ఉండాలన్నమాట. దాన్ని బట్టి సెగ్రిగేట్ చేసుకోండి. ఎక్కువ ఫిల్ చేసేద్దండి, టాప్ ప్రయారిటీస్ ఉండేవి ఫిల్ చేసుకొని పెట్టుకోండి. సో ఐఎమ్ సో హ్యాపీ లుకింగ్ అట్ దిస్. బికాజ్ మళ్ళీ ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తోంది, ఎంత తొందరగా అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ బీ వెరీ వెరీ డిఫరెంట్ ఫర్ మీ. సో దానికి తగినట్టు నేను నెక్స్ట్ కూడా విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ గైజ్. ఈ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అదంతా టచ్ వుడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. సో ఆ దేవుడి దయ వల్ల నేను అనుకున్నవి అయినాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ గైజ్. ఇది మీరు చేయండి గైస్, ఇది మీ చేతిలోనే ఉంది. 1 million subscribers. సో యాక్చువల్లీ 1 million ఏంటంటే నేను కూడా అంత యాక్టివ్గా లేను. ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడి హియర్. నేను ప్రెగ్నెన్సీ వల్ల అంత యాక్టివ్గా లేను కాబట్టి ఇట్స్ ఓకే. బట్ సబ్స్క్రైబ్ గైస్, ఇప్పుడు చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డెఫినెట్గా లైక్ కూడా చేయండి, ఓకేనా. సో యా, దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. ఈ ఇయర్కి ఇయర్స్ ఆర్ పాసింగ్ బై. ఎంత తొందరగా అయిపోతుందో. నెక్స్ట్ ఇయర్ విజన్ బోర్డ్ కూడా నేను మీకు డెఫినెట్లీ చూపిస్తాను. బట్ ఐ హ్యావ్ టు థింక్ మై సెల్ఫ్. అసలు నెక్స్ట్ ఇయర్ నా లైఫ్ ఎలా ఉండాలి, ఏవేవి టాప్ ప్రయారిటీస్ ఉండాలని ఆలోచించాలంటే ఫస్ట్ ప్రీవియస్ది చూడాలి కదా. సో దిస్ ఇస్ మై ప్రీవియస్ వన్. సో యా, లేట్ అయిపోతుంది మీతో మాట్లాడుతూ ఉంటే కాబట్టి ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. కిందికి వెళ్ళిపోదాం. మమ్మీ హాయ్. ఈరోజు అనుకోకుండా ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం కదా. ఈరోజు శనివారం అని నేను బ్లాక్ వేసుకున్నాను. నేను అందుకే వేసుకున్నాను. ఈరోజు ఏకాదశి. ఇంకా బేబీ నువ్వు ఆరోగ్యంగా రాలని ఆ గుడికి 5 వేసి తులసమ్మ పూజ. ఆల్రెడీ 4 వేసిన. గుడికి కూడా పోయేసిన అక్కడ సత్యనారాయణ స్వామికి అంతా 4 వేసిన. ఫస్ట్ తులసమ్మ కాడ పూజ చేసి దీపాలన్నీ పెట్టి నీకు పెట్టింది ఫోటో. ఓ కరెక్ట్, తులసమ్మ దగ్గర పూజ చేసింది అంతా పెట్టింది గైస్. ఆల్రెడీ సత్యనారాయణ స్వామి గుడికి కూడా పోయేసి వచ్చిన. ఓకే, అట్లయితే మమ్మీ చాలా తొందరగా లేసింది గైస్. ఈ రోజు బయలుదేరుతారన్నాను కదా, కానీ తొందరగా బయలుదేరుతుంది. పోతుంది మళ్ళీ బాగా రాళ్ళ ఆరోగ్యంగా బిడ్డ బేబీ అని. ఈ రోజు ఏకాదశి కదా, ఈ రోజు మంచి రోజు అని ముందే చూసి ఈ రోజు పోతే బెటర్ అని చెప్పేసి ఇంక ఈ రోజు బయలుదేరుతాను. రేపు కానీ బాగుంది. ఈ రోజు రేపు తులసం పండగ కదా. అవునవును, రేపు తులసం పండగ. ఈ రోజు ఇంకా ఏకాదశి అని పోతున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ మమ్మీ? నెక్స్ట్ నేను వచ్చేసరికి బేబీతో ఉంటాను.
ఇక్కడికి నేను వస్తా కదా. నువ్వు వస్తావు కానీ అంటే నెక్స్ట్ ఇంకా అంటే మనం next వచ్చే ఇంకా లోపల నేను ఒకటే ఉండను కదా అప్పుడు. బేబీతో వస్తావు. యా బేబీ మొత్తం ఈ ఎగ్జైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు అని అందరు అడుగుతారు. ఈ రోజు గుళ్ళో గానీ 2-3 కనపడినారు. డ్యూ డేట్ ఎప్పుడు అనా న్యూ డేట్ ఎప్పుడు అని హాస్పిటల్ పేరు అన్నారు. నాకు ఆ టయానికి గుర్తే రాలేదు. వాళ్ళు అందరూ చాలా మంది బ్లెస్ చేస్తున్నారు గైస్. అందరూ వెయిటింగ్ ఎప్పుడు డ్యూ డేట్ ఉంది ఎప్పుడు డ్యూ డేట్ ఉంది అని అడుగుతున్నారు. నేను కూడా అట్లే డెలివరీ అయిపోయిందా అని అడుగుతారు. ఎట్లయితే 9 నెలలు ఇప్పుడు పడి అంటే మేము బట్టలు అరేసిండేదంతా చూసి చాలా మెంబర్స్ అడిగినారు గైస్ అయిపోయిందా తీసుకున్నారు కదా అని చెప్పేసి. బట్ ఆ క్లీనింగ్ అంతా చేసుకోవాలని చెప్పేసి మేము ముందే తీసుకున్నాం అని చెప్పినాము. సో అందుకు ఇంకా పోతాంది బాగా జర్నీ అయ్యి. ఇంకా యాక్చువల్గా అయితే మా మమ్మీ కూడా రావాల్సింది గైస్ ఇప్పుడు నాతో పాటు రావడం లేదనమాట. మళ్ళీ వస్తా అని చెప్పేసి మా డాడీని పంపిస్తాను. అన్ని డేస్ 1 month పడుతుంది ఇంకా డెలివరీ కావాలంటే ఎట్లయినా కానీ ఖచ్చితంగా. అవును అన్ని డేస్ కూర్చొని ఉండాలంటే నాకు తిరుగుతుంటేనే బాగుంటది, లేదంటే కాలు పట్టపోతాయి. వచ్చిన 2వ రోజే నాకు బోర్ కొడుతుంది అంటది గైస్. ఏదో ఒక పని ఉండాలా చెప్పండి. ఇంట్లో పనులు సెట్ అయ్యే వరకు సరిగ్గా చేయడం లేదు ఇప్పుడు సెట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు కదా. రెస్ట్ అంటే మళ్ళీ అంత కూర్చొని ఉండాలంటే ఎట్లయితుందని తిరిగే వాళ్ళం ఈడ. అయ్యో పొద్దున్న లేచిన నుంచి నాకు 2 వరకు తిరుగుతానే మా వంటమా అక్కడ హౌస్ హెల్ప్ వాళ్ళు అయితే అడుగుతా నీట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. దర్శన్ కూడా అడుగుతా అంటారంట ఎప్పుడు వస్తుంది అక్క ఎప్పుడు వస్తుంది మేడం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. మేము వస్తా అంటే ఆ రోజు మా అమ్మ మీరు పోతా అంటే బోర్ కొడుతుంది, మీరుంటే బాగుంటే ఎట్లయినా ఆడవాళ్ళు ఉండేక మగవాళ్ళు ఉండేక తేడానే కదా. మా హౌస్ హెల్ప్ కూడా కుక్కు వీళ్ళు అన్నారంట అమ్మ రావడం లేదా అంటే నువ్వు రావడం లేదా అంటే లేదు అంటే అన్న మరి మీరు ఒకటే ఎట్లా చూసుకుంటారు అంటే చూసుకుంటారు నాకు ఏమైతుంది నేను నా వైఫ్ చూసుకోలేదా అని దర్శన్ చెప్తాడంట గైస్. దర్శన్ కూడా బాగా చూసుకుంటాడు. నాకు అసలు లిటరల్లీ ఏముండదు అనమాట. పాపం ఆమెగానే వంట కూడా అన్ని దగ్గరకే తెచ్చేస్తుంది. ఇంకా మధ్యాహ్నం ఒక్కటే ఇమ్మ పెట్టుకొని తినాలా, దర్శనం పెట్టిస్తాడు. అన్ని టేబుల్ మీద పెట్టేస్తుంది, ఆడైనా కొంచెం తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అన్ని బాగా చూసుకుంటారు, అందరూ ఉండారు. అట్లా లేట్ గా రాదు, తొందరగా రాదు. అయితే వచ్చేస్తాం అంతే. ఏముంది ఎందుకు నువ్వు రావచ్చు కదా ముందే. ఇంత లోపల అర్జెంట్ అయితే వచ్చేస్తాము. ఓకే గృహప్రవేశం ఉంది కదా అందుకనే. అది అయిపోయిన వెంటనే వస్తుంది గైస్, రావాల్సిందే ఖచ్చితంగా. వస్తా. ఓకే బాయ్ అందరికి. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం గైస్ నేను డాడీ. సో నెక్స్ట్ రోజు ఇంకా తులసం పండగ కూడా ఉండింది కదా, ముందు రోజు చేసింది అండ్ అలాగే నెక్స్ట్ రోజు కూడా చేసింది. వెళ్ళే ముందర నేను కూడా ఇంకా మొక్కుకొని బయలుదేరుతున్నాను. యాక్చువల్లీ ఈసారి వెళ్ళేటప్పుడు నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను సింగిల్గా వెళ్తున్నాను, తర్వాత ఇంకా నెక్స్ట్ ఎప్పుడైతే అనంతపూర్కి వస్తానో అప్పుడు విత్ బేబీ వస్తాం కదా నేను దర్శన్ అందరం. సో అందుకని చెప్పేసి మిక్స్డ్ ఫీలింగ్ ఉందన్నమాట. ఇప్పుడు నేను ఒకటే వెళ్తున్నాను, తర్వాత బేబీతో వస్తాము అనే ఫీలింగే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. బయలుదేరేటప్పుడు అందరూ కూడా అదే అన్నారనమాట. మా అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు, నానమ్మ వాళ్ళు అవ్వచ్చు, పెద్దనాన్న వాళ్ళు, వీళ్ళందరూ అదే అన్నారు నెక్స్ట్ ఇంకా బేబీతో వస్తావు అని చెప్పేసి. సో బ్లెస్సెస్. ఇంకా ఇప్పుడు 36th వీక్ రన్నింగ్ అనమాట ఇప్పుడు నాకు. ఇంకా కరెంట్లీ ఇంకా ఫ్యూ వీక్స్లో డెఫినెట్లీ మంచిగా సేఫ్గా డెలివరీ అయిపోతే అంతే చాలు అనిపిస్తుంది నాకు. వెళ్ళిన తర్వాత ఇంకెలాగో రెగ్యులర్ చెకప్స్ అవి ఇవి ఉంటూ ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. అండ్ ఆబ్వియస్లీ ఇంకా లాస్ట్ మినిట్లో ఎక్కువ జర్నీ కూడా చేయకూడదు కాబట్టి డెలివరీ ఇంకొక 3 వీక్స్లో అయినా 4 వీక్స్లో అయినా ఎప్పుడైనా సరే ఒకటే ప్లేస్లో ఉండాలని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇంకెలాగో డెలివరీ అంతా కూడా బెంగళూరులోనే అనుకుంటున్నాం కాబట్టి సో అక్కడే ఉండేది బెటర్ అనిపించి ఇంకా నేను కూడా కొంచెం ముందే బయలుదేరేసాను. లాస్ట్ మినిట్లో రిస్క్ తీసుకోవడం అంతా ఎందుకని చెప్పి. అండ్ వెళ్ళే లోపల కొంచెం టైం పడుతుంది అనుకున్నాం కానీ పెద్దేం టైం పట్టలేదు. ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉన్నింది. అండ్ దర్శన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఇంటికి వచ్చేసాం గైస్. థ్యాంక్ఫుల్లీ ఈరోజు ట్రాఫిక్ ఏం ఎక్కువ లేదు, ఎందుకంటే ఈరోజు కర్ణాటక రాజ్యోత్సవ, అందుకే రోడ్స్ అన్నీ ఫ్రీ ఉన్నాయన్నమాట. మావే అయితే ఫుల్ బిజీగా ఉన్నారు, ఆ ఈవెంట్స్ అవి ఇవి తిరుగుతూ ఉంటారనమాట. ఈరోజు రావడానికి కుదరదు, రేపు వస్తామని చెప్పినారు ఇంటికి కూడా. ఈ లోపల ఐఎమ్ జస్ట్ సెట్టింగ్ ఎవ్రీథింగ్ అప్. డాడీ అండ్ దర్శన్ మాట్లాడుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ నేను ఐ థింక్ ప్రీవియస్ వీడియోలో ఐ క్రీమ్ గురించి చెప్పాను, ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పేసి నేనేమి దాని గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. హ్యాజ్ యూ నో డార్క్ సర్కిల్స్ బాగా తగ్గినాయని చెప్పాను.
యాక్చువల్లీ నేను యూస్ చేసిన డార్క్ సర్కిల్ క్రీమ్స్లో కొంచెం ఎఫెక్టివ్గా అండ్ కొంచెం క్విక్గా బాగా పనిచేసింది అనమాట. దిస్ ఈజ్ నాట్ స్పాన్సర్డ్, మీరు పేరు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. దిస్ ఇస్ కోసారెక్స్ అనమాట. కోసారెక్స్ది అడ్వాన్స్డ్ స్నేల్ పెప్టైడ్ ఐ క్రీమ్. యాక్చువల్లీ పెప్టైడ్స్ ఐ థింక్ బాగా పనిచేస్తున్నట్టున్నాయి, అందుకే నాకు కూడా ప్రెగ్నెన్సీలో ఏం చేసినా కూడా పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, ఇదేమంటారు డార్క్ సర్కిల్స్ కామన్, నిద్ర ఉండదు కాబట్టి ఎక్కువ. బట్ డెఫినెట్లీ దిస్ హ్యాస్ వర్క్డ్. నార్మల్ టైంలో అయితే ఇంకా మంచి వర్క్ చేస్తుందేమో. అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ 25 ml వస్తుంది, బట్ దిస్ ఈస్ టోటలీ వర్త్ ఇట్ గైస్. ఏ ప్రోడక్ట్ అయినా మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి. జస్ట్ ఒక 10 days యూజ్ చేసి ఆ పని చేయట్లేదు అంటే కుదరదు అనమాట. ఒక 2 months అయినా 2-3 months డెఫినెట్లీ వస్తుంది. ఇది బాటిల్ అయిపోయే వరకు చూడండి, మీకు వర్క్ అయితే మీరు రీపర్చేస్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ నాకైతే చాలా మంచి వర్క్ అయిందనమాట దిస్ వన్. అండ్ దీంతో పాటు ఫేస్ ప్యాక్ ఒకటి అప్లై చేశాను కదా, అది ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ పోర్ మినిమైజింగ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు పోర్స్ కానీ ఏదైనా క్లే స్టిక్ మాస్క్ కోసం ట్రావెల్ ఫ్రెండ్లీ ఉండేదానికోసం చూస్తూ అంటే ఇది సెంటెల్లాది అనమాట. యాక్చువల్లీ సెంటెల్లా ఈజ్ వెరీ వెరీ సూదింగ్, ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి వర్క్ చేస్తుంది. హ్యాసిల్ ఫ్రీ అనిపించింది. జస్ట్ ఇట్లా తీయడం, అప్లై చేసుకోవడం. ఒకటి హైజీన్ కోసం క్యాప్ కూడా ఇస్తారనమాట. లుక్ ఎట్ దిస్, జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ కన్వీనియంట్ అండ్ నాకు కూడా చాలా మంచి వర్క్ చేసినట్టు అనిపించింది. స్కిన్ కొంచెం ఇట్లా కొంచెం ఆ టైట్నింగ్ ఫీల్ ఉంటుంది కదా క్లే మాస్క్ అప్లై చేసినప్పుడు. ఐ రియలీ లైక్డ్ ఇట్ అనమాట. ఎస్పెషలీ ఎప్పుడైతే ఫేస్ మీరు థ్రెడ్డింగ్ చేసుకున్న, షేవింగ్ ఎనీథింగ్, సో నీట్గా లేయర్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి అప్పుడు అప్లై చేస్తాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ దాంతోపాటు హెయిర్కి ఐ మిస్డ్ ఇట్ సో మచ్ గైస్. ఓలాప్లెక్స్ మీరు నేను యూజ్ చేసేదాన్ని బట్టే చెప్పేయచ్చు. లుక్ ఎట్ దిస్, ఎంత ఎక్కువ వాడేసానో. దీన్ని కొనాలన్న ప్రతిసారి నా పాకెట్కి ఒక చిన్న సైజ్ హోల్ పడుతుంది, ఎందుకంటే దిస్ ఈస్ అరౌండ్ ఇంత చిన్న బాటిల్. ఐ థింక్ దిస్ ఇస్ 30 ml, 3000 చేంజ్కి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు పెద్ద బాటిల్ కూడా లాంచ్ చేసినట్టున్నారు, బట్ దిస్ ఈజ్ లిటరలీ లిక్విడ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది గైజ్. ఒక్కొక్క డ్రాప్ చూసుకొని వాడతాను, బట్ వెరీ వెరీ నైస్. ఎస్పెషలీ మీకు డ్రై హెయిర్ ఉన్నా లేదంటే బాండ్ రిపేర్ కోసం ట్రై చేస్తూ ఉంటే గెట్ దిస్ వన్. దిస్ ఇస్ జస్ట్ అమేజింగ్, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, అండ్ దాంతోపాటు ఒక మంచి గ్లో కోసం నేను మిస్ అయ్యేది ఇదనమాట. దిస్ ఇస్ పిక్సీ ఐ థింక్ రోజ్ గ్లో మిస్ట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. ఒక మంచి రిఫ్రెషింగ్ గ్లో ఇస్తుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ గ్లో కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది అనమాట. మీరు ఇఫ్ ఇన్కేస్ ఇది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. దీంట్లోనే ఇంకొకటి నార్మల్ గ్లోది కూడా ఉంటుంది అనమాట, అది కూడా చాలా చాలా బాగుంటుంది. వెరీ వెరీ నైస్. అండ్ దాంతోపాటు ఇది సెకండ్ది కొన్నాను నేను, సెకండ్ బాటిల్. దిస్ ఈజ్ లెనేజ్ గ్లోయి మేకప్ సీరమ్. ఇది యాక్చువల్లీ మేకప్ కంటే ముందు ఒక సీరం లాగా గ్లో కోసం అప్లై చేసేది అనమాట. ఒక మంచి గ్లో వస్తుంది. బ్రైడ్స్ ఎవరైనా ఉంటే దీన్ని డెఫినెట్లీ ట్రై చేయొచ్చు చూడండి. ఎందుకంటే మనము మేకప్ వేసుకునే టైంలో మాయిశ్చరైజర్ వద్దు అనుకుంటే మీరు ఈ సీరమ్స్ లాంటివి వాడితే డెఫినెట్లీ చాలా మంచి గ్లో ఇస్తుంది. ఒక మంచి ఫెస్టివ్ లుక్స్ అట్లా చేసుకోవాలంటే ఇది బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే చిన్న బాటిలే కదా, నాకు త్వరగా అయిపోయింది. నేను రెగ్యులర్ బేసిస్లో ఈ మధ్య మేకప్ వేయట్లేదు కదా, ఈ సీరం అప్లై చేసేసుకుంటాను కదా, దాని మీద జస్ట్ అట్లా ఏదో ఒకటి సన్ స్క్రీన్ వేసేసుకున్నా కూడా ఆ గ్లో అనేది చాలా మంచిగా హైలైట్ అయ్యి ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఐ రీస్టాక్ దిస్ వన్. ఇది లోరియల్ పారిస్ది లిప్స్టిక్ ఐ ఎక్స్ప్లోర్ అనే షేడ్లో. షేడ్ కూడా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంత ఎక్కువగా ఉన్నాను నేను దీన్ని. ఐ థింక్ ఈ లిప్స్టిక్ నాది 3rd or 4th అనుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 3 years నుండి సేమ్ షేడ్ అయిపోతూనే ఉంది, నేను కొంటానే ఉన్నాను. రెగ్యులర్ బేసిస్ అంటే డే టు డే వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అంటే మీరు ఏం చేస్తారంటే ఒక థిక్ లిక్విడ్ లిప్స్టిక్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. వాటర్ అప్లై చేస్తే లిప్స్కి ఎలా ఉంటుంది, లిటరలీ వాటర్ అనమాట అది. సో ఒక మంచి వాటరీ టింట్, లైట్ వెయిట్ ఉండేది అప్లై చేస్తే చాలా న్యాచురల్గా కనిపిస్తుంది కదా. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ వెరీ న్యాచురల్ లిప్స్టిక్ దెన్ గో ఫర్ దిస్. దీంట్లోనే మా మమ్మీకి ఒక రెడ్ షేడ్ ఇష్టం అనమాట, సో అది ఇంకా నేను ఆర్డర్ పెట్టలేదు, అయిపోయినట్టుంది. సో యా, అంతే గైస్ నేను ప్రస్తుతానికి యూస్ చేస్తూ ఉండేది. అండ్ దాంతోపాటు మీకు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. ఎక్కడ చూసినా నా ఇక్కడ వార్డ్రోబ్ అంటున్నా, నా స్టూడియో రూమ్లో ఎక్కడ చూసినా ఐ విల్ ఫైండ్ దిస్. అన్ని షేడ్స్లో అన్ని ఏమంటారు వెరైటీస్లో తీసుకుంటూ ఉంటాను. ఇది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. లెనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్స్. ఇది ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే, మోస్ట్లీ ట్రై చేసి ఉంటారు, చేయకపోతే డెఫినెట్లీ చేయండి గైస్. దిస్ ఇస్ వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్. యా, దట్స్ ఇట్. అంతే తీసుకున్నాను. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను చూడండి గైస్. ప్రస్తుతానికి అంతే. ఐ విల్ వ్లాగ్ లేటర్. హలో, ఆఫ్టర్ 2 days నేను బెంగళూరుకి వచ్చి 2 days అయింది కదా దర్శనం. హాయ్ హాయ్. హలో స్పెషల్ గెస్ట్
ఛానల్ కి గెస్ట్ అయిపోయినావు దర్శన్ నువ్వు. అవునా? అవును, అంటే అప్పుడప్పుడే కదా కనిపిస్తా ఉండేది. ఈ మధ్య నేను ఎక్కువ అక్కడ ఉంటాను కాబట్టి. ఉంటున్నావు, ఈడ పనులు అవి ఇవి ఉంటాయి కదా. ఎస్ గైస్, బిజీ దర్శన్, బిజీ జూహిత్ కూడా. కానీ ఈ రోజు మనం హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, జనరల్ చెకప్ గైస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఫ్రీనేలే. నెక్స్ట్ ఇంకా ఫ్రీయా? ఇంకొక 1-2 months ఇంకా. డోంట్ ఆస్క్ దర్శన్. Don't దర్శన్ ask ఇస్ నాట్ హియర్. నేను కూడా అడగద్దా? నీతో ఉంటాను వేసే. ఓకే, 2 months దర్శన్ లేడు. ఇదంతా ఊరికే కహానీలు గైస్. నాతో ఉండే కాదు, బేబీతో ఉండే అని చెప్పేసి. నాతో ఉండేకైతే 1-2 months కాదే. ఇన్ని ఇయర్స్ నీతో ఉండలేదా? ఉన్నావు ఆఫ్ కోర్స్. ఇప్పటి నుండి ఇంకా బేబీతో ఉండాలి కదా. ఉంటా, అయ్యో ఉండకుండా ఉంటానా? ఎస్ గైస్, ఈ రోజు 12 o'clock అపాయింట్మెంట్ ఉంది. కరెక్ట్ టైంకే బయలుదేరినాం. 11 అంతా బయలుదేరేసినాం. మళ్ళీ లేట్ కాకుండా ఉండాలి గైస్. లాస్ట్ టైం లాగా అంతసేపు కూర్చుంటే ఓపిక కూడా లేదు తెలుసా నాకు. ఇప్పుడు నాకు ఇట్లా తోస్తే ఇట్లా పడుకుంటే చాలు అనే ఫీల్లో ఉన్నాను ప్రస్తుతానికి. అండ్ ఉన్న వాటిలో లూజ్ డ్రెస్, లూజ్ నాకు ఏది పట్టిందో ఇంకా జాగర్స్ వేసుకొని పైన షర్ట్ వేసుకొని వచ్చిన. లిటరలీ ఇది వేసుకున్నాను. ఇంకా వీటికి మించి ఏవి తీసుకోవాలా? ప్యాంట్స్ అంటే ఎక్కువ తీసుకోకూడదు దర్శన్. యా, ఒక 2-3 తీసుకుంటే వాటినే రిపీట్ చేద్దాము అనుకుంటున్నాను. ప్రస్తుతానికి బేబీ మూమెంట్స్ ఇప్పుడు వెళ్తాం కాబట్టి ఇప్పుడు మానిటర్ చేస్తారు వాళ్ళు. అంటే బేబీ పొజిషన్ అంతా చూస్తారు. బికాజ్ మనది 35th వీక్ కూడా ఇంకా మీరు ఈ వీడియో చూసేసరికి అయిపోయి ఉంటుంది 35th వీక్ కూడా. సో ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్. దగ్గరలోనే ఉంది కాబట్టి డ్యూ డేట్ ఇంకా ఎప్పుడు అంటే ఎగ్జాక్ట్గా అయితే మనకి ఇంకా టైం ఉంది వాళ్ళు ఇచ్చిన డ్యూ డేట్కి. కానీ డాక్టర్ ఏమన్నారంటే ఆబ్వియస్లీ చెప్పిన డేట్ కన్నా ఒక 10 days, ఒక 2 weeks ముందే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతమందికి అని చెప్పారు. కాబట్టి వీ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. యా, లెట్స్ గో దర్శను. yes, let's go. ఆర్ యు ఎక్సైటెడ్ టు సీ బేబీ? బేబీ అంటే బయటకు వచ్చిన తర్వాత చూసేది వేరు, ఇప్పుడు ఏంది మానిటర్ లో చూసేది వేరు. ఓకే, అట్లా. ఓకే, బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా చూద్దాంలే. ఇంకా కొద్ది రోజులు ఉంది కదా. చేతికి వచ్చేసి ఇట్లే ఇస్తుంది. దర్శన్ కి ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే నేను ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 month అంతా ఇక్కడే ఉండబోతున్నాను కదా. ఈడే ఉంటున్నావు, ఇంకేంది. మమ్మీకి కాల్ చేసిన గైస్ ఎప్పుడు వస్తావు అంటే వస్తాను, అన్నీ అయిపోయిన తర్వాత వస్తాను, ఇంకొక 1 week 10 days లో వస్తానని చెప్పింది. వాళ్ళకి నేను అక్కడ లేకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉంది. మొన్న అత్త అన్నారు పాపకి, మామ అన్నారంట. అవును, పాపకి ఏదో తీసుకురాలి కదా, పాపకి ఏం తీసుకురాలా? నేను అక్కడే ఉన్నాను అనుకోని డాడీ అమ్మ కాల్ చేసి సీతాఫలంకాయలు రోజు తింటా అంటే గైజ్ నేను. ఓకేనా, అంటే నాకు బాగా ఇష్టం అనమాట సీజనల్ ఫ్రూట్. ప్లస్ ఈసారి మ్యాంగోస్ కంటే ఎక్కువ సీతాఫలంకాయలు తిన్నట్టున్నా నేను. సో అవి నాకు బాగా నచ్చినాయి కాబట్టి రోజు తెస్తాను, ఫ్రెష్ తెస్తాను అనమాట డాడీ. అంటే అడవిలోటు ఉంటాయి కదా, ఒక సేల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ అమ్మాయి దగ్గర తీసుకొని వస్తాను. సో ఎన్ని తీసుకురాలి ఈరోజు పాపకి, ఎన్ని తీసుకురాలా అని ఫోన్ చేసి అడిగినారంట మా డాడీ. నేను అక్కడే ఉన్నా అనుకోని. అది కాకుండా ఇంకా అత్త ఏందో అజిత్ కూడా అన్నాడు కదా. అవును, ఎప్పుడు వస్తున్నావు అన్నట్టు. అంటే ఇన్ని డేస్ నేను ఉండిండేది పెళ్లి కాక ముందే కదా గైస్. పెళ్లి అయిన తర్వాత ఇన్ని డేస్, ఇన్ని months ఎప్పుడు లేను కాబట్టి ఆ మిస్సింగ్ ఫీల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు కాదు, ఇంకా మళ్ళీ బేబీతో ఉండి మళ్ళీ బేబీతో పాటు వెనక్కి వస్తాం చూడు, అప్పుడు ఆ ఫీలింగ్. ఇప్పుడు ఇంకా నాకు 6 months లో నాకు ఎట్లుంటది. నువ్వు వచ్చిపోతా అంటావు కదా దర్శన్. నేను వస్తూ ఉంటా పాప. అంటే ఇది అంటే ఇంకా ఇక్కడే ఉండాలా. అత్తనే ఒక పని చేద్దాము, అత్తని ఇక్కడికి పిలుచుకొచ్చేద్దామా? చెప్పు, ఇంకా చెప్పే. అయ్యో దర్శనం. ఓకే గైస్, లెట్స్ గో. ఈరోజు లంచ్కి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ అయిపోయిన తర్వాత లెట్స్ గో. మొత్తం కంప్లీట్ అయిపోయింది గైస్. చెకప్ చాలా త్వరగా అయిపోయింది. ఈ రోజు విత్ ఇన్ ½ an hour లో ఫినిష్ అయింది కదా దర్శనం. ఈ రోజు తొందరగా అయిపోయింది. యాక్చువల్లీ మేము ఇద్దరం వచ్చినప్పుడు ఎప్పుడు తొందరగానే అవుతుంది గైస్. మమ్మీ వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. 15 minutes 20 minutes మాక్సిమం. అదే మాక్సిమం అంతే. జనరల్ స్కాన్ కూడా చేసినారనమాట. అండ్ మళ్ళీ 19th టర్మ్ స్కాన్ ఉంది. అంటే 9th month లో మనకు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా చెకప్స్ అన్ని కూడా. బేబీ అయితే ఇట్లా ఇట్లా అంటూ చెయ్యి ఇట్లా కదా. హాయ్
హాయ్ డాడా హాయ్ మమ్మ అన్నట్టు చెప్తోంది. సో యా బేబీ మూమెంట్స్, బేబీ వెయిట్ తెలియదు దీంట్లో, నెక్స్ట్ టర్మ్స్ దాంట్లో తెలుస్తుంది జనరల్ చెకప్ కాబట్టి. హెల్దీగా ఉంది, చాలా మూమెంట్స్ అన్ని బాగా యాక్టివ్ ఉన్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్పినారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ గైస్. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి లంచ్. యా మా డాక్టర్ చాలా మంచోళ్ళు గైస్. అలాగే మంచిది అంటే నేను చెడ్డదన్నా లేదు, నువ్వు దానికంటే ఇంకా ఆహా మనల్ని మనమే పోడుకుంటాం. లెట్స్ గో. ಅಮ್ಮ ಪೈಸಾ ಮಾಡಿದೀನಿ, ಅಲ್ಲ ಪಾಯಸ ಓಕೆ. ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗ ನನ್ನ ಮೊಮ್ಮಗಳನ್ನ ಮಾತಾಡ್ಸಿದ್ರಾ? ಬಂದ್ರಲ್ಲ ಮಾತಾಡ್ಸಿದ್ರಾ? ಅದನ್ನ ನೀವಿಬ್ರು ಮಾತಾಡಿಸ್ಕೊಂಡು ಇರಿ. ಇವಾಗ ಮಾತಾಡ್ಸಿದ್ರೆ ಏನ್ ಇವಾಗ ಕೇಳಿಸುತ್ತೆ. ಇವಾಗ ಡಾಕ್ಟರ್ ಅದೇ ಹೇಳಿದ್ ನನಗೆ. ಪ್ರತಿಯೊಂದು మాట్లాడుతా ఉండండి మీరు ఎక్కువ, మీరు ఏం మాట్లాడినా కూడా ఈ టైంలో వినిపిస్తుంది అని చెప్పి. ನೀವೇನೇನ್ ನಿಮ್ ವಾಯ್ಸ್ ಅಲ್ಲಿ ಕೇಳಿಸ್ಕೊಂಡು ನಿಮ್ ಹತ್ರ ಬರ್ಬೇಕು ಅಂದ್ರೆ ವಾಯ್ಸ್ ಕೇಳ್ಬೇಕಂತ ಅದಕ್ಕೆ వాయిస్ బాగా వినిపిస్తా ఉంటది, మాట్లాడండి అని చెప్పారు. అదే మా అత్తయ్యకి చెప్తాను, మాట్లాడించినారా మాట్లాడండి అని. మా అత్తయ్య లంచ్ కి పాయసం చేసినారు, ఉప్సారు అంటారు అనమాట ఇక్కడ. ಉಪ್ಸಾರು ಬಸ್ಸಾರು ಮತ್ತೆ కాళ్ళ నువ్వు చెప్పు. ఉప్సారు బస్సారు అసీకాల్ అంటారు, స్ప్రౌట్స్. Sprouts. దీన్ని ఏమంటారంటే ఉండి చెప్తా, అలసందలు 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 అలసందే ಬೇರೆ ಅದು. ఇది అవరేకాడు. అవునా? అలసందలు పితిక్ బ్యాల్ పితిక్ బాల్ కూరేమో తెలియదు. కిచెన్ కి కొంచెం దూరం కాబట్టి ఇది మసాలా అన్నమాట, రసం దిస్ ఇస్ చేస్తారు. మమ్మీస్ మసాలా. ఇది ఇంట్లో చేస్తారన్నమాట, మొత్తం కర్ణాటక స్టైల్ ఫుడ్, చాలా బాగుంటుంది. రసం నా ఫేవరెట్, రెడ్ రసం గైస్. దర్శనంಗೋಸ್ಕರ ముద్ದೆ. దర్శనం ముద్ద. ఫర్ మీ ముద్ద ముద్ద అయితే ఎంతో సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది తెలుసా, చాలా బాగుంటది. మేము కృతింగాలో తింటాం గైస్, సాఫ్ట్ గా అట్లుంటది అనమాట, చాలా బాగుంటది. నేను అసలు చూసింది అయితే ఎట్లుంటదంటే, ఇంకా మనం వంటలో తెలుసు కదా, ఆ అమ్మకి నీ ఏం చెప్పినా కూడా సాఫ్ట్ రాదు. అమ్మ ఎంత వేస్తారో తెలియదు కానీ ఎంత ఇట్లా అన్నా కూడా సాఫ్ట్ గా వస్తాయి. ఏమైతే తెలుసా గైస్, మా కుక్ మార్నింగ్ వచ్చి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పోతుంది కాబట్టి అది కొంచెం ఆఫ్టర్నూన్ లోపల గట్టిగా అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు ముద్ద చేసుకుంటే చాలా బాగుంటుంది. అవాజ్ ಮಾಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. చూడండి ఈ రోజు ఇంత ప్రిపరేషన్స్ చేసి ఇంకా ఇక్కడే నిలబడినారు కదా, మేము తొందరగా వచ్చేసినాం ఈ రోజు. మొత్తం అన్ని రెడీగా పెట్టిన రోజు తొందరగా రెడీ ಆಗಿ ಕಾಯ್ತಿದ್ರೆ ಬರೋದಿಲ್ಲ ಲೇಟ್. రెడీ ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳ ಮಾತಾಡ್ಸಿದ್ರಾ? ఎప్పుడెప్పుడు మీట్ కావాలని. ನಿಮ್ಮ ಮೊಮ್ಮಗಳ ಮಾತಾಡ್ಸಿದ್ರಾ? జూయిన్ ಹಾಯ್ ಅಲ್ಲ ಹಾಯ್ ಹೇಳ್ಬೇಕು ತಾನೆ. ఓకే గైస్ లంచ్ చేద్దాం. ఇంకోటి ఏమైంది తెలుసా, దర్శన్ కి స్పెషల్ గైస్ ఇది. ఎందుకంటే మా అందరి కారం దర్శన్ కి సరిపోవడం లేదు. మన రాయలసీమ వాళ్ళు తినే కారాన్ని కారం లేదంటున్నాడు గైస్. ఫస్ట్ లో అయితే మా అత్తయ్య కొంచెం కారం వేసినా, ఇదే ఇంత కారం ఉంది నేను తిన్నాను వదిలేస్తానంట. ఇప్పుడేమో నేను తినేదానికంటే ఎక్కువ కారం తింటున్నాడు. అందుకే మా అత్తయ్య మాకు సపరేట్ గా దర్శన్ నువ్వు ఏమైనా తింటా కాదు, అక్కడ అనంతపూర్ కంటే ఎక్కువ. మా మమ్మీ వాళ్ళు మటన్ చేస్తే కారం ఉంటుంది గైజ్, మన తెలుసు కదా ఇంకా కారం బాగా తింటామని చెప్పేసి. అది కూడా పర్లేదు అత్త ఇంకొంచెం కారం వేసి వచ్చు అంటున్నాడు. అంత కారం తింటున్నాడు, అంటే తినదు దర్శన్, తగ్గించి కొంచెం. ఓకే అత్తయ్య వాళ్ళ ఇంట్లో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మేము జస్ట్ అట్లా షాపింగ్కి వెళ్ళాము. కొన్ని ఏమన్నా ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ అట్లా తీసుకుందామని చెప్పేసి. ఈ మధ్య షాపింగ్కి వెళ్తే నాకంటే ఎక్కువ బేబీ గురించి చూస్తున్నాను గైజ్. అమ్మాయో అబ్బాయో తెలియకుండానే ఒకటి అమ్మాయికి తీసుకున్నాను, ఇంకొకటి అబ్బాయికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఎంత క్యూట్ ఉంది కదా ఇది. ఒకటి పింక్ ఇంకొకటి బ్లూ తీసుకున్నా, ఇంకా ఎలాగో వాష్ చేయించాలి కదా అని చెప్పేసి. ఎక్కువ అయితే ఏం తీసుకోలేదు, బికాజ్ లాస్ట్ టైం మమ్మీ వచ్చినప్పుడే చాలా కొన్నాం కదా. సో ఈ సెట్ ఎందుకు క్యూట్గా అనిపించి ఇది ఒకటి తీసేసుకున్నాము. అండ్ దాని తర్వాత అలాగే ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో గ్రోసరీస్ ఏమైనా పర్చేస్ చేసి వెళ్దామని చెప్పేసి. బికాజ్ ఈ మధ్య అంతా కూడా
బ్లింకిట్ జెప్టో వచ్చినప్పటి నుండి ఐ థింక్ గ్రోసరీ షాపింగ్కి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింటే ఫీలింగ్ వచ్చింది. నాకు కూడా కొంచెం అట్లా యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది కదా, గ్రోసరీస్ తీసుకొని ఇంటికి వెళ్దాం దర్శన్ అని చెప్పాను. దట్టు ఇంకొక 2 days మా కుక్ కూడా రారనమాట. నాకు ఏమన్నా చిన్న చిన్నవి కావాల్సింది ఉంటే నేనే తెచ్చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఇంకో 100 వేలో తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో 800K ఫాస్ట్గా చేసేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీ వన్. బాయ్.